శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 27 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి సాయంకాలం 6:19 వరకు ఉంది. ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చింది. నక్షత్రం పుబ్బా నక్షత్రం రాత్రి 9:21 వరకు ఉంది. సోమవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. అందుకే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధ్వజయోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మీ పనులు సులభంగా పూర్తవుతాయి, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు సింహరాశిలో రవింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. చాలా అద్భుతం. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు డేర్ స్టెప్ వేయటానికి ఈరోజు బలం ఉంది. జాబ్ చేంజ్ అవటానికి, లేదా ఇంక్రిమెంట్ హైక్ కోసం ప్రయత్నాలు చేసుకోవటానికి, కంపెనీ మారటానికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు ఏ డేర్ స్టెప్ వేయటానికైనా సరే ఈరోజు చంద్రుడి సింహక్షేత్ర స్థితి చాలా అద్భుతంగా యోగిస్తుంది. అలాగే తల్లి వైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా ఈరోజు ద్వాదశ రాశుల వాళ్ళకి చంద్రుడి మిత్రక్షేత్ర స్థితి యోగిస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఒక అద్భుతమైన డెసిషన్ తీసుకోవటానికి ఈరోజు చంద్రుడి బలం చాలా బాగుంది. ద్వాదశ రాశులకి మనోధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, మానసికంగా దృఢత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కూడా వృషభ రాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కళారంగంలో వాళ్ళకి అద్భుతమైన రోజు అని చెప్పాలి. సినిమా, టీవీ రంగాలు, సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళు మంచి బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ అందిపుచ్చుకోవటానికి, వాళ్ళ రంగంలో టాప్ పొజిషన్కి వెళ్ళటానికి ఈరోజు బలం ఎక్కువగా ఉంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ పరంగా కూడా అన్ని డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకుని భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటానికి చేసే ప్రయత్నాలకు కూడా శుక్రుడి స్వక్షేత్ర స్థితి ఈరోజు యోగిస్తుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు, కాస్మెటిక్స్ రంగము, వీటిల్లో బ్రహ్మాండమైన లాభాలు పొందటానికి కూడా ఈరోజు శుక్రుడి స్వక్షేత్ర స్థితి యోగిస్తుంది. అంటే ఈరోజు యోగం బాగుంది, గ్రహాల స్టేటస్ బాగుంది. ఈరోజు 12 రాశుల వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. అలాగే పుబ్బా ఉంది కాబట్టి ప్రధానంగా ఈరోజు బోరింగ్ పనులకు చాలా మంచిది. ఈరోజు సోమవారము పుబ్బా, బోరింగ్ వేస్తే నీళ్లు బ్రహ్మాండంగా పడతాయి. అలాగే ఈరోజు వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి కూడా పుబ్బా అనుకూలిస్తుంది. అన్నప్రాసన కార్యక్రమానికి అనుకూలం. అలాగే మొక్కలు నాటి వాటికి నీళ్లు పోయటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా పుబ్బా మంచి నక్షత్రం. అనారోగ్యాలు ఉన్న వాళ్ళు అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన దానాలకు కూడా పుబ్బా అనుకూలిస్తుంది. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్రం మంచిది. అలాగే సీమంతం కార్యక్రమం నిర్వహించుకోవచ్చు. భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా లాభాలు ఎక్కువ వస్తాయి. ఊహించిన దానికంటే వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అలాగే అధికారుల ఒత్తిడి ఉంటుంది. పనిచేసే చోట పై అధికారులతో, బాస్తో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు పని భారం ఎక్కువగా ఇస్తారు. ప్రశాంతంగా మీరు ఆ పని చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ శ్రమను తట్టుకొని ముందడుగు వేస్తే మంచి విజయాలు మేషరాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే ఈరోజు మానసికంగా కొన్ని భయాలు, బాధలు ఉంటాయి. వాటిని వృషభ రాశి వాళ్ళు అధిగమించి మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే ఈరోజు సంతాన పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అంటే మిథున రాశి వాళ్ళ సంతానం జీవితంలో టాప్ పొజిషన్ లో ఉండటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానం సక్సెస్ వల్ల కూడా మిథున రాశి వాళ్ళు ఈరోజు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే ఈరోజు ధర్మరక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి పోరాటాలు చేయటం, లేదా ధర్మరక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనటం, ఇటువంటివి కూడా మిథున రాశి వాళ్ళు చేస్తూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి సుఖము, శాంతి, ప్రశాంతత లభిస్తాయి. ఉద్యోగ పరంగా ఒత్తిడి తగ్గిపోతుంది. అలాగే ఈరోజు వ్యవహార జయం ఏర్పడుతుంది. అంటే
కర్కాటక రాశి వాళ్ళు ఈ రోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని బ్రహ్మాండంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే సింహరాశి వాళ్ళు పార్ట్నర్స్ తో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు కొత్త ఇన్వెస్ట్మెంట్లు పార్ట్నర్షిప్ బిజినెస్ లో చేయకండి. ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా బాగా ఆలోచించి చేయండి. పార్ట్నర్స్ తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు వృత్తిపరంగా ధనలాభం ఉంది. ఉద్యోగమైన వ్యాపారమైన సింహరాశి వాళ్ళకి ఈరోజు ధనపరంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. అప్పులు కూడా తీర్చేస్తూ ఉంటారు. అప్పు తీరుస్తారు, కొత్త అప్పు చేస్తూ ఉంటారు. ఇలా అప్పుల చుట్టూ రోజంతా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అప్పుల వ్యవహారాల్లో కన్యారాశి వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారం కొంచెం తగ్గుముఖం పడుతుంది. కాబట్టి కొత్త కొత్త పథకాలతో కొత్త కొత్త ఆలోచనలతో తులారాశి వాళ్ళు ఈరోజు వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. అలాగే విద్యారంగంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చదువుకునే ప్రయత్నం విద్యార్థులు చేయాలి. అలాగే వివాహపరమైన సమస్యలు అంటే పెళ్లిళ్ళు నిశ్చయం కాకపోవటం, ఒకవేళ నిశ్చయం అవుతుంది అనుకున్నా కూడా త్రుటిలో తప్పిపోవటం, ఇటువంటివి తులారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వివాహాది శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసే యోగం కనిపిస్తోంది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఆ ధనం కూడా లభించేటటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు పొందే యోగం ఎక్కువగా ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా ఏ రంగంలో ఉన్నా సరే ప్రమోషన్ కోసం ప్రయత్నం చేయండి. మీ ప్రమోషన్ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో రుణాలు చేయటం మంచిది. అలాగే గృహ వసతుల కోసం భూ వసతుల కోసం చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అంటే తొందరలోనే సొంతింటి కళ నెరవేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి ఉద్యోగ రంగాలలో సామాన్యమైన ధనలాభాలు ఉంటాయి. అద్భుతమైన ధనలాభాలు లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ పొందే యోగము ఈరోజు మకర రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సాహిత్యాది సభలలో ప్రవేశించే సూచనలు ఉన్నాయి. అంటే నలుగురు చూసి మిమ్మల్ని బాగా మెచ్చుకునేటటువంటి అవకాశాలు కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. మీ ప్రతిభను అందరూ గుర్తించి మిమ్మల్ని ప్రశంసించడానికి చాలా బలంగా ఈరోజు కుంభరాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు ధనలాభం కూడా కలుగుతుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీన రాశి. మీన రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత ఆందోళన ఒత్తిడి చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. వాటిని బయట పెట్టాలి, అంటే పక్కనుంచాలి, ఆందోళన వదిలిపెట్టాలి, భయం వదిలిపెట్టాలి. మనోధైర్యంతో నిర్ణయం తీసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు మీన రాశి వాళ్ళు బంధువులను మిత్రులను కలుసుకోవాలి, వాళ్ళతో ఉత్సాహంగా కాలాన్ని గడపగలగాలి. అప్పుడు మీన రాశి వాళ్ళు చాలా ఆనందంగా ఏ పనైనా నిర్వహించగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. మోహిని ఏకాదశి, అన్నవరం క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం. ఈ 2 ప్రత్యేకతలు ఉన్నాయి. మోహిని ఏకాదశి కాబట్టి ఓం మోహిని అవతార స్వరూపాయ శ్రీ మహావిష్ణవే నమః ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకుంటే అన్ని రకాలుగా అదృష్టం కలిసి వస్తుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఓం మోహిని అవతార స్వరూపాయ శ్రీ మహావిష్ణవే నమః ఇది మంత్రం. ఆ తర్వాత అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం కూడా జరిగే రోజు కాబట్టి ఓం శ్రీ అన్నవరం క్షేత్ర సత్యదేవాయ నమః అనే మంత్రాన్ని కూడా 11 సార్లు చదువుకోవాలి. ఓం శ్రీ అన్నవరం క్షేత్ర సత్యదేవాయ నమః ఈ మంత్రం కూడా చదువుకుంటే విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది. ఈ 2 మంత్రాలు చదువుకోవటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహము, అన్నవరం క్షేత్రంలో సత్యనారాయణ స్వామి అనుగ్రహము కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అలాగే ఈరోజు ప్రధానంగా సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో తెలుపు వస్తువులకు సంబంధించిన ముఖ్యమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించడానికి బలం ఉంటుంది. అలాగే చంద్రహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే కొత్త ఆభరణాలు ధరించడానికి మంచిది. అంతేకాకుండా చంద్రహోర ఉన్న సమయంలో సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉన్నటువంటి పెద్దలను కలుసుకోవటం, వాళ్ళతో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి చంద్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.
ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ద్వాదశ రాశుల వారు ఏ మంత్రం పఠించి బయటికి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ రాశుల వాళ్ళు సంపూర్ణంగా దినఫలితం తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.